అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సాహితీ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ స్టేట్లోని ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలో పట్టభద్రులు కావచ్చు లేదా టీచర్స్ జాబ్స్ ఎవరైతే చేస్తున్నవారు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ ఫిబ్రవరి 27వ తారీఖున ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ మనకైతే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ రోజు ఈ వీడియోలో మనమైతే కొత్త వారు ఎవరైతే ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారో వీళ్ళందరూ కూడా కంపల్సరీగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనం తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ రోజు ఈ వీడియో మనమైతే ఎమ్మెల్సీ ఓటు అనేది మనం ఎలా వేయాలి, ఎలా వేయకూడదో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను మీకైతే లైవ్లో చూపిస్తాను. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. అంతేకాదు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి. ఇక మరి మనం డిలే చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి ఎమ్మెల్సీ ఓటర్ సంబంధించి ఇన్ఫర్మేషన్ స్లిప్. ఈ స్లిప్ లేకపోతే మనం ఓటు అయితే వేయలేమన్నమాట. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ స్లిప్తో పాటుగా మీరు ఎక్స్ట్రాగా పాన్ కార్డ్ కావచ్చు, ఆధార్ కార్డ్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, లేదా మీ దగ్గర ఏదైనా ఓటర్ ఐడి కావచ్చు, దీనికి సంబంధించి మీరు అడిషనల్గా ఒక ప్రూఫ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది అన్నమాట. అసలు ఎమ్మెల్సీ ఓటు రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే co.andhra.nic.in అనే వెబ్సైట్లో మనం రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ మనం రిజిస్టర్ అయ్యి మనం అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని మీరు అప్లోడ్ చేస్తారు. దీంతో పాటుగా మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించి ఏది సర్టిఫికేట్ ఉందో దాన్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అంటే మనం స్టెప్ 1 కంప్లీట్ అయిపోయింది. మనం స్టెప్ 2 వచ్చేసి అప్రూవ్ అయిందా రిజెక్ట్ అయిందో మనకు తెలుస్తుంది అన్నమాట. స్టేటస్ మనం చెక్ చేసుకోవచ్చు. సో మనకు డాక్యుమెంటేషన్ ప్రాసెసింగ్ అయితే ఉంటుంది. సో డాక్యుమెంటేషన్ ప్రాసెసింగ్ కంప్లీట్ అయింది అనుకోండి, మనకు అప్రూవ్ అయితే అవుతుంది. ఒకవేళ మనకు డాక్యుమెంటేషన్ ప్రాసెసింగ్ కనుక రాంగ్గా మనం పెట్టామనుకోండి, అప్పుడు మనకు రిజెక్షన్ అయితే అవుతుంది అనమాట. ఇక మనకు స్టెప్ 2లో మనకు అప్రూవ్ అయింది అనుకోండి, మనం స్టెప్ 3కి వెళ్తాం. సో ఇక్కడ మనకేంటంటే మన యొక్క పోలింగ్ స్టేషన్ ఏదైతే ఉందో అక్కడికి మనం ఇలాంటి ఇన్ఫర్మేషన్ స్లిప్ తీసుకెళ్లాల్సి ఉంటుంది అన్నమాట. మరి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ స్లిప్ మనకి ఎవరిస్తారంటే మన యొక్క పోస్ట్ మ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకు ఇంటి వద్ద తీసుకొచ్చి మనకు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. లేదా సచివాలయం స్టాఫ్ కూడా ప్రస్తుతం ఇస్తున్నారు అనుకోండి. సో మనకు ఆ యొక్క స్లిప్ తీసుకెళ్ళాలి. దీంతో పాటుగా అడిషనల్గా ఎక్స్ట్రా ప్రూఫ్స్ చెప్పాను కదన్నమాట. సో పాన్ కార్డ్ కావచ్చు, ఆధార్ కార్డ్ కావచ్చు, అలాంటిది అనమాట. ఇక మనకు స్టెప్ 4 వచ్చేసి మీకు అభ్యర్థిని మీరు సో ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా మీరు సింపుల్గా మీరైతే వాళ్ళనైతే ఓటు వేసి ఎంచుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను మీకు ఓటు అనేది ఎలా వేయాలి, ఎలా వేయకూడదు నేను మీకైతే చెప్తాను. మీకు ఎమ్మెల్సీ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ని మీరు తీసుకొని మీకు పోలింగ్ బూత్ దగ్గరికి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. మీకు పోలింగ్ బూత్ కేంద్రం అనేది ఎక్కడ ఉందని చెప్పేసి సీరియల్ నెంబర్, పార్ట్ నెంబర్ అన్నీ కూడా మనకు ఉంటాయి. సో మీరైతే ఆ రూమ్ దగ్గరికి మీరైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఆ రూమ్ బయట మనకు ఒక పేపర్ అయితే అందిస్తారు. సో ఆ యొక్క పేపర్లో మనకి ఏముంటుందంటే మీ యొక్క నేమ్ ఉంటుంది, మీ యొక్క సీరియల్ నెంబర్ ఉంటుంది, దానికి ఆపోజిట్లో మీ యొక్క ఫోటో కూడా ఉంటుంది అన్నమాట. అంటే మనకు కన్ఫర్మేషన్ చేసుకోవడం కోసం. సో మనం కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత సో మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ 2 బ్యాలెట్ పేపర్స్ అయితే ఉంటాయండి. సో ఇక్కడ మనకు టీచర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మనకేంటంటే పింక్ కలర్ సంబంధించి బ్యాలెట్ పేపర్ అయితే ఇస్తారు. ఇక గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మనకైతే వైట్ కలర్ ఉందో సో ఆ యొక్క వైట్ కలర్ సంబంధించి బ్యాలెట్ పేపర్ మనకు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. తర్వాత మనకు లోపలికి వెళ్ళిన తర్వాత ఎలక్షన్ కమిషనర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఏం చేస్తారంటే మన దగ్గర ఒక సిగ్నేచర్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మనకు బ్యాలెట్ పేపర్ మనకు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎటువంటి స్టాంప్స్ అనేవి మీరు గుద్దాల్సిన పని లేదనమాట. ఇక్కడ మనకు అక్కడ ఎన్నికల అధికారి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మనకైతే ఇక్కడ వాలెట్ కలర్ సంబంధించి ఒక పెన్ మనకైతే ఇవ్వడం జరుగుతుంది. ఆ పెన్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే సో బ్యాలెట్ పేపర్ సంబంధించి మనకు ఇది ఒక ట్యాంప్లెట్ అనమాట. సో ఇక్కడ మనకు సీరియల్ నెంబర్ అయితే ఉంటుంది, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అండి. సో అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పేరు అయితే ఉంటుంది. తర్వాత ఫోటో మనకు ఆపోజిట్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. తర్వాత ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అండి. సో మీరు ఎవరికైతే ఓటు వేద్దాం అనుకుంటున్నారో సో ప్రిఫరెన్స్ అనేది 1, 2, 3 అని చెప్పేసి మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట. సో మీరు జస్ట్ ఇలా ఇచ్చేస్తే ఓకే, ఎటువంటి ప్రాబ్లం లేదు. 1, 2 తప్ప మీరు ఏది పెట్టాల్సిన పని లేదనమాట. సో అంటే ఇక్కడ 7 మంది పోటీ చేస్తారు అనుకోండి. సో మీకు నచ్చిన ప్రిఫరెన్స్ అనేది మీరు ఎవరికైనా ఇవ్వచ్చు అనమాట. సో మరి ఇప్పుడు మనం ఎలా వేస్తే మనకి ఓటు అనేది ఇన్వాలిడ్ అవుతుందో ఇప్పుడు మీకు చెప్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ 3, 5, 4, 2, 6, 7 ఇచ్చారు, కానీ ఓటు అయితే లేదనమాట. ఇలా కనుక మనం సో నెంబర్ 1 కనుక ఇవ్వకపోతే మాత్రం మన యొక్క ఓటు అనేది ఇన్వాలిడ్ అయితే అవుతుంది. ఇక మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ 1, 2, 3 సో 1 ఇచ్చారు, అంటే 1 అనేది మనకు 2 సార్లు ఇచ్చారన్నమాట. ఇలా ఇస్తే మాత్రం మన యొక్క ఓటు అనేది ఇన్వాలిడ్ అయితే అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ చూసినట్లయితే 1, 2, 4, 3 ఇచ్చారు. ఇక్కడ మనకు 1 అనేది కరెక్ట్గా మనకు అయితే బాక్స్ ఉందో బాక్స్లో మనకు 1 అయితే వాళ్ళు మెన్షన్ చేయలేదన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఆ బాక్స్ డౌన్లో అంటే ఫుల్గా మనకి ఇవ్వడం జరిగింది అనమాట. డౌన్కి వచ్చే విధంగా అంటే ఆ బాక్స్ అనేది క్రాస్ అయిపోయింది. సో ఇలా కూడా మన యొక్క ఓటు అనేది ఇన్వాలిడ్ అయితే అవుతుంది. ఈ విషయం గురించి గుర్తుపెట్టుకోవాలి. ఇక మనకు ఇక్కడ మీరు చూసినట్లయితే 1, 4, 2, 3, 6 అయితే ఇచ్చారు. అంటే ఇక్కడ మనకి ఏమైంది, ఇక్కడ మనకు 5 నెంబర్ మనకు మిస్ అయింది అనమాట. ఇలా ఉన్నా కూడా మన యొక్క ఓటు అయితే ఇన్వాలిడ్ అయితే అవుతుంది అనమాట. అంటే మనకు ప్రిఫరెన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి.
ఇక మనకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక చాలామంది ఒకటి పెట్టేశారు, ఒక బాక్స్లో మనకు ఒకటి ఇచ్చేసారు, 2 ఇచ్చేశారు. సో మిగతా బాక్స్లన్నీ కూడా కొన్ని నెంబర్స్ ఇచ్చారు. ఇలా పెట్టినా సరే మనకి ఓట్ అయితే మనకు రిజెక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫైనల్గా చాలామంది కూడా రోమన్ నెంబర్స్ అయితే వీళ్ళైతే ఇక్కడైతే రాస్తుంటారన్నమాట. ఇలా చేసినా సరే మీకు ఓట్ అయితే ఇన్వాలిడ్ అయితే అవుతుంది. ఇక ఫైనల్గా మనకు ఇక్కడ మీరు చూసినట్లయితే అంకెలు మాత్రమే వేయాలండి మనం. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, ONE 1 2W2 THRE3 అని చెప్పేసి ఇక్కడ రాశారు. ఇలా వేసినా సరే అంటే వాట్స్లో రాసినా సరే సో మనకి ఇన్వాలిడ్ అవుతుంది అనమాట, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ మనకు చాలామంది ఏం చేశారంటే 1 2 3 వేయకుండా ABCDలు పెట్టారండి. ఇలా పెట్టినా సరే మనకి ఓట్ అయితే ఇన్వాలిడ్ అయితే అవుతుంది అనమాట. అంతేకాదు ఇక్కడ మీరు గమనించినట్లయితే సో కొంతమంది చూడండి ఇక్కడ టిక్ బాక్స్ పెడతారన్నమాట. సో ఆ అభ్యర్థి నాకు నచ్చాడని చెప్పేసి కొంతమంది రాంగ్ పెడుతూ ఉంటారు. ఇలా పెట్టినా సరే మీ యొక్క ఓట్ అయితే ఇన్వాలిడ్ అవుతుంది. ఇక మనకు ఇక్కడ మీరు చూసినట్లయితే చాలామంది కూడా 1 2 పెట్టకుండా సో వాళ్ళని చేసిన తెలివిగా ఏలు ముద్రలు అయితే వేస్తుంటారన్నమాట పెన్నుతో. సో చేతికి పెన్ను రుద్దుకొని అలా వేసినా సరే మనకి ఓట్ అయితే ఇన్వాలిడ్ అవుతుంది. ఇక మనం ఫైనల్గా ఏంటంటే ఓటు ఎలా వేస్తే మనకి యాక్సెప్ట్ అవుతుందయ్యా అంటే ఇక్కడ మీరు గమనించవచ్చు 1 2 3 4 5 6 7 ఇలా మనకు నచ్చిన అభ్యర్థికి మనం ఓటు వేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఏదైతే నెంబర్స్ ఉన్నాయో నెంబర్స్ మాత్రమే మనం యూజ్ చేయాలి, రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం యూజ్ చేయకూడదు అనమాట. అలా యూజ్ చేస్తే మాత్రం మనకి ఓట్ అయితే ఇన్వాలిడ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ చూశారు కదా ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రాసెసింగ్ అనేది ఎలా ఉంటుందని చెప్పేసి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అంతా కూడా అర్థమవుతుంది. కాకపోతే మీకు కొంత అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఎమ్మెల్సీ ఓటుకి అప్లై చేసుకోకపోతే ప్రస్తుతానికి అప్లై చేసుకునే అవకాశం అయితే లేదండి. మనకు ఎలక్షన్స్కి ఒక 3 నెలల ముందు లేదా 4 నెలల ముందు మనకు ఆన్లైన్లో మనకు వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. అప్పుడు మాత్రమే మనం అప్లై అయితే చేసుకోగలం. మన ఛానల్ ద్వారా చాలామంది కూడా అప్లై చేసి ఇవ్వడం జరిగింది, చాలామంది కూడా అప్రూవ్ కూడా రావడం జరిగింది. వాళ్ళు నాకు ఇలా స్లిప్స్ అనేవి వాట్సాప్లో కూడా పెట్టడం జరిగింది అన్నమాట. సో మీరు ఎవరన్నా ఎమ్మెల్సీ ఓటు వేయడానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వీళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. సో నేను ఓటు వేశానని చెప్పేసి. అంతేకాదు మీకు నచ్చిన అభ్యర్థిని మీరైతే సెల్ఫ్గా మీరైతే ఎన్నుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. సో చాలామంది కూడా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. కాస్త సబ్స్క్రైబ్ చేయండి, నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం, గుర్తుపెట్టుకోండి.